కేంద్ర ప్రభుత్వం ఒక హిస్టారిక్ ట్యాక్స్ రిఫార్మ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. పార్లమెంట్ వేదికగా ఒక పవర్ఫుల్ బిల్లుతో విదేశీ పెట్టుబడులను ఇండియా వైపు భారీగా ఆకర్షించేందుకు పక్కా వ్యూహం పూర్తయింది. ఒకవైపు గ్లోబల్ మార్కెట్లో ఉద్రిక్తతలు, ఇంకోవైపు అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్, మరోవైపు రూపాయి విలువ క్షీణత. ఈ పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం వేసిన ఒక బిగ్ మైండ్ గేమ్ ఏంటి? గ్లోబల్ ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్ వేసేందుకు తీసుకోబోతున్న 5 విప్లవాత్మక నిర్ణయాలేంటి? ప్రతిపక్షాల రగడ మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్లే చేయబోయే బిగ్ ఎకనామిక్ కార్డ్ ఏంటి? ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక రేసీ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ఈ నెల 13 వరకు జరిగే ఈ సెషన్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పార్లమెంట్లో వాతావరణం మాత్రం ఏమాత్రం ప్రశాంతంగా లేదు. పేపర్ లీకేజీల వివాదంపై విపక్షాలు లోక్సభ, రాజ్యసభలను స్తంభింపజేస్తున్నాయి. సమావేశాలు ముగిసేందుకు 10 రోజుల కంటే తక్కువ సమయం ఉంది. ఎంతటి ఒత్తిడి ఉన్నా ఈ బిగ్ టాస్క్ బిల్లును ఆమోదింపజేసుకోవడమే కేంద్ర ప్రభుత్వానికి ఒక అతిపెద్ద ఛాలెంజ్గా మారింది. ఈ నూతన సవరణ బిల్లులో అత్యంత ముఖ్యమైన మైలురాయి ఎలక్ట్రానిక్స్, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ రంగానికి ఇచ్చిన పెద్ద ఆఫర్. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం భారత్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలనేది మోదీ సర్కార్ లక్ష్యం. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కు ఉన్న పన్ను మినహాయింపు గడువు 2031తో ముగియాల్సి ఉంది. కానీ ఆ గడువు ఏకంగా 2041 వరకు, అంటే మరొక 10 ఏళ్లు పొడిగించేందుకు ఆదాయ పన్ను చట్టంలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, హై ఎండ్ సర్వర్లు, గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ సప్లయర్లకు ఇది బిగ్ జాక్పాట్ అని చెప్పాలి. కేవలం ఎలక్ట్రానిక్స్ మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రపంచానికి అత్యంత కీలకమైన డేటా సెంటర్లు, వజ్రాల తవ్వకం రంగాలకు ప్రభుత్వం పన్ను వెసులుబాటు కల్పిస్తుంది. అదే సమయంలో గ్లోబల్ ఫండ్స్, ఆర్ఈఐటీలు, ఇన్విట్లు విదేశీ పెట్టుబడిదారులను దేశీయంగా ఆకర్షించేందుకు ఆర్డినెన్సులను పూర్తిస్థాయి చట్టాలుగా మార్చబోతుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అంటే ఎఫ్ఐఐలు భారత ప్రభుత్వ ఈక్విటీలు, సెక్యూరిటీల అమ్మకం బదిలీల ద్వారా పొందే మూలధన లాభాలపై అదనపు పన్ను ఉపశమనాలు పొందేలా వ్యూహాన్ని సవరించారు. అసలు ఈ పన్ను మార్పుల వెనుక ఉన్న అసలైన అంతర్జాతీయ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇటీవల చోటు చేసుకున్న అమెరికా ఇరాన్ యుద్ధ వాతావరణం, మిడిల్ ఈస్ట్ ఆయిల్ సంక్షోభం గ్లోబల్ మార్కెట్ను కుదిపేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను భారత మార్కెట్ నుండి ఉపసంహరించుకోవడంతో రూపాయి విలువ ఒత్తిడికి లోనైంది. ఈ సమస్యల నుండి భారత ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి రూపాయి రూపంలో రక్షణ కవచం ఏర్పాటు చేయడానికి మోదీ సర్కార్ ఈ అడుగు వేసింది. విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకెళ్లకుండా భారత్లోనే పెట్టుబడిగా ఉంచేలా ఈ పన్ను రాయితీలు ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్లా పనిచేస్తాయి. ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే భారత స్టాక్ మార్కెట్పై ఇది ఊహించని ధనవర్షం కురిపించబోతోంది. పెట్టుబడుల ప్రవాహం మళ్లీ భారత్కు క్యూ కడుతుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీ ఎత్తున షేర్లను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. దలాల్ స్ట్రీట్లో మళ్లీ కొత్త రికార్డుల హోరు కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పక్కా ప్రణాళిక, టైమింగ్, అంతర్జాతీయ సవాళ్లకు చెక్ పెట్టే సంస్కరణలు, ఇవే పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026 అసలైన మంత్రం. పార్లమెంట్ వేదికగా రగిలే రాజకీయ రగడను దాటుకుని ఈ పన్ను బిల్లు చట్టంగా మారితే భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త శిఖరాలను తాకడం ఖాయం.
రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్